7 మార్క్స్ చేద్దామమ్మా. ఆల్రెడీ 2 మార్క్స్ మనకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 7 మార్క్స్. ఈ 7 మార్క్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పీటీ అంటే పాసింగ్ అమ్మా. పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ అంటే 3 పాయింట్స్. చాలా ఈజీ అమ్మా. కంపల్సరీ దీంట్లో ఒకటి వస్తుంది. ఏపీ స్టూడెంట్స్కు ఆల్రెడీ ప్రాబ్లం 2024 మేలో సప్లిమెంటరీలో అడిగాడు నాకు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇది నెక్స్ట్ ఇది చాలాసార్లు అడిగాడు. తర్వాత ఈ 2 కూడా అడిగాడు. నేను ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మీరు హోంవర్క్ చేసుకోవాలి. 2 హోంవర్క్ చేసుకోండి. ఏమంటే వీలైతే నేను పీడిఎఫ్ అయినా పెట్టేస్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఇక్కడికి ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడికి సెకండ్ ప్రాబ్లం, వీటికి థర్డ్ ప్రాబ్లం. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాసింగ్ త్రూ 3 పాయింట్స్ నేర్చుకున్నావా, పాసింగ్ ద 4 పాయింట్స్ వస్తాయి కార్ సైకిల్. ఈ 2 నేర్చుకున్నావా, పేరాబుల్లో నీకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్కిల్ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తే పేరాబుల్ వస్తాయి. ఒక చాప్టర్కి ఒక చాప్టర్ లింక్ ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 7 మార్క్స్ ఇంపార్టెంట్ మా. చూడమ్మా, ఏమి ఇస్తా అంటే వాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్ అంటారు. గుడి అంటే 3 పాయింట్స్ అంటే చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చేస్తా. ఎంత ఈజీ ఉంటాయో చూడ ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇది ఈక్వేషన్. బాగా గుర్తుపెట్టుకో. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ a = 3, 4, b = 3, 2, c = 1, 4 ఇచ్చేడే రాష్ట్రం. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ 3, 4. 3లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నామా? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్లో దీన్ని ఒకటి x అనుకుంటాము, ఇది y అనుకుంటాం. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ అంటే ఈ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఇది x, ఇది y. ఈ x² అంటే 3² ప్లస్ y² 4² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c = 0. c తెలుసు కాబట్టి 3² అంటే 9, 4² అంటే 16 ప్లస్ 3 2 6g ప్లస్ 4 2 8f ప్లస్ c = 0. నేనేం రాసుకుంటున్నా, 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 9 25 = 0. ఈక్వేషన్ 2. చూడండి, ఇవే పాయింట్స్. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ మా. బి పాయింట్ ఏంటండి? 3, 2. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ x² అంటే 3² ప్లస్ y² 2² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c = 0. 3² అంటే 9, 2² అంటే 4, 3 2 6g ప్లస్ 2 2 4f ప్లస్ c = 0. ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తావు? 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 9 ప్లస్ 4 13 = 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 మా, సారీ, ఈక్వేషన్ 2. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్ మా. సి పాయింట్ ఏంది? 1, 4. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ప్రాబ్లం ఇంతనే. ఓకేనా? అప్పుడు x² అంటే 1² ప్లస్ y² ఇది x, ఇది y 4² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c = 0. 1² అంటే 1, 4² అంటే 16 ప్లస్ 2 1 2g ప్లస్ 4 2 8f ప్లస్ c = 0. ఏ రాస్తామ్మా? 2g ప్లస్ 8f ప్లస్ c
ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో 3 మార్క్స్ ఇస్తారు. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో ఇస్తారు 3 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక ఈక్వేషన్ నుంచి ఒక ఈక్వేషన్ తీయాలి. అది ఎలా తీయాలంటే ఫస్ట్ చూడమ్మా, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఏ ఈక్వేషన్ లో ఏది తీసేయాలి అనేది పిల్లలు కన్ఫ్యూజ్, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ చూడమ్మా, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 దీంట్లో నీకు కాన్స్టెంట్ వాల్యూ ఒకటి చూసుకో. ఇక్కడ ఈక్వేషన్ 2 లో కాన్స్టెంట్ ఉంది 25 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ వాల్యూ 25. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. అంటే ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 ఏముంది మా 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ మైనస్ పెడుతున్నాం కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయి. ఈక్వేషన్ 3 అంటే ఇదమ్మా 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ మడిగి చేస్తామమ్మా. మైనస్ 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ c మైనస్ c ప్లస్ 6g మైనస్ 6g క్యాన్సిల్. ఇంకా రిమైన్ చూడమ్మా 8f 4f 8f నుంచి మైనస్ 4f చేస్తే ప్లస్ 4f. నెక్స్ట్ 25 మైనస్ 13 25 లోంచి 35 పోతే ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడమ్మా 4f ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 12. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 బై 4 వదిలితే 4 4 1 జా 4 3 జా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ రావాలి. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ నువ్వు ఏం చేసినావు 2 3 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 3 దీంట్లో ఏది హైయెస్ట్ ఉంది? ఇక్కడ 13 ఉంది, ఇది ఎంత ఉంది 7 ఉంది. అప్పుడు ఈక్వేషన్ 4 మైనస్ 3 వేద్దాం. ఎందుకు? ఈక్వేషన్ 17 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఏది హైయెస్ట్ ఉంది 4 ఉంది. 4 మైనస్ 3. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఈ లైన్ రాయకుండా డైరెక్ట్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ లైన్ మైనస్ ఎలానే చేస్తాం. ఈక్వేషన్ 4 చూడు 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3 అంటే ఇక్కడ ప్లస్ 9 మైనస్ వస్తాయి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తాయి. అది కూడా పెట్టుకో. మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా వద్దు, డైరెక్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ 6g అంటే మైనస్ 6g వస్తాయి, మైనస్ 6g. ఇక్కడ ప్లస్ 4f ఉంది అంటే మైనస్ 4f వస్తుంది, మైనస్ 4f. ఇక్కడ ప్లస్ c ఉంది మైనస్ c, ఇక్కడ ప్లస్ 30 ఉంది మైనస్ 30. అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తాయి, మైనస్ ఉంటే ప్లస్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. 2g మైనస్ 6g మైనస్ 6g నుంచి 2g పోతే మైనస్ 4g. 8f నుంచి 4f పోతే ప్లస్ 4f. కాన్స్టెంట్ మా 17 లో 13 పోతే ఎంతమ్మా ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే మనకు నెగిటివ్ వాల్యూ ముందర ఉండకూడదు, అంటే స్టార్టింగ్ నెగిటివ్ కాబట్టి స్టార్టింగ్తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ నీకు అర్థం కాలేదనుకో మైనస్ అనేది లోపల దొబ్బేస్తాయి. అంటే మైనస్ లోపల దొబ్బితే ప్లస్ ఉంటే మైనస్ ఉంటాయి, మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి. అంటే 4g ప్లస్ ఉంటే అవుతాయి మైనస్ 4f ప్లస్ ఉంటే ఏమవుతాయి మైనస్ 4f ఈక్వల్ టు 0. ఇక్కడ 4 4 4 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేస్తాం. అంటే 4 డివైడ్ చేస్తే 4 1 జా 4 1 జా g 4 1 జా 1 జా f 4 1 జా 1 ఈక్వల్ టు 0. కానీ మనకి ఎఫ్ ఏం వచ్చింది 3 వచ్చింది. ఎఫ్ ని 3 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే g మైనస్ ఎఫ్ అంటే ఏముంది మైనస్ 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 ప్లస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు g. g ప్లస్ 2లో ప్లస్ 3లో మైనస్ 1 పోతే ప్లస్ 2 ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. నీకు ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కావాలా? సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే 2 3 4లో జిఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి వాల్యూ వస్తుంది. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏ ఈక్వేషన్ తక్కువ ఉందో చూసుకోమ్మా. ఇక్కడ 25 ఉంది, ఇది హైయెస్ట్ ఉంది. ఇక్కడ 70 ఉంది, హైయెస్ట్ ఉంది. ఇక్కడ ఉంది 30 ఉంది. కాబట్టి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే చూడమ్మా, ఇక్కడ
చూడమ్మా, జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 చూడు, 6g 6g అంటే ఎంత మనకు -2 ప్లస్ 4f 4f అంటే ఎంత -3 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా, 6 2 జా -12 ప్లస్ ఇంటూ మైనస్ -4 3 జా 12 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. -12 -24 ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. 24 లోంచి -24 13 పోతే 11 -11 ప్లస్ c ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే 11 c. చూడమ్మా, నీకు ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ. ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ ఈ 3 తీసుకొని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడమ్మా, జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 x² ప్లస్ y² ప్లస్ 2g అన్నాడు. x² ప్లస్ y² g అంటే -2 -2x ప్లస్ 2f అంటున్నాడు. ఎఫ్ అంటే ఎంతమ్మా -3 y ప్లస్ సి అంటే 11 ఈక్వల్ టు 0. చూడమ్మా, అప్పుడు x² ప్లస్ y² 2 2 జా 4 ప్లస్ ఇంటూ మైనస్ -4x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. అయిపోయింది మాకు 7 మార్క్స్. చూడు ఎంత ఇంపార్టెంట్, ఒకటి పెడుతుకో అయిపోయింది మనకు ప్రాబ్లం. కానీ వచ్చిన తర్వాత ఇది చూడు, ప్రతి దానికి నేను ఇలా దిగస్తున్నాడంటే మనకు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇవి చూస్తాడు, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఇవి చూసే వేస్తాడు. అది కాక ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అప్పుడు మీకు అంతా చెక్ చేయకుండా జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఆన్సర్ చేసి చక్కగా 7 మార్క్స్ వేస్తాడు. ఇది చూడండి, 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f అని తీసుకున్నాడు. గివెన్ పాయింట్ తీసుకున్నాడు. ఈక్వేషన్ 1 పాస్ అవుతా, ఈక్వేషన్ 2 పాస్ అవుతా. ఇదంతా చేసినావు, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ చేసినావు. సరే, నువ్వు వరకు కరెక్ట్ చేసినావు. ఈ ఆన్సర్ కరెక్టా లేదా, నేను చేసిన ప్రాబ్లం కరెక్టా లేదా నువ్వు చెక్ చేసుకోవాలంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 వచ్చింది. ఈ ఇచ్చిన మనకు ఆన్సర్లో ఏబిసి ఉంది కదా, ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దీనిలో సబ్మిట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయ్యిందే, నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని. చూడమ్మా, ఇప్పుడు ఈ రెండిట్లో మనకు బి వాల్యూ సింపుల్గా ఉంది, 3,2. బి వాల్యూ ఏముంది 3,2 అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వాల్యూ. దీనిలో సబ్మిట్ చేద్దామా, x² 3² అంటే 9 ప్లస్ y² 2² అంటే 4 మైనస్ 4 ఇంటూ x అంటే 3 4 3 జా 12 మైనస్ 6 ఇంటూ y అంటే 12 ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఫస్ట్ y2 వాల్యూ కుడతామ్మా, 9 ప్లస్ 4 13 13 ప్లస్ 11 ఎంతమ్మా 24 మైనస్ 12 మైనస్ 24 ప్లస్ 24 మైనస్ 24 అయిపోయా. అంటే నువ్వు చేసినది కరెక్ట్. నువ్వు చెక్ చేసుకోవాలంటే ఈ 3 పాయింట్స్లో ఏ పాయింట్స్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే సింపుల్గా ఉంటే నీకు అర్థం అవుతుంది, సింపుల్గా ఉంటే ఈ పాయింట్ అవుతుంది, ఇది చేస్తుంది. ఇది 7 మార్క్స్. ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే. ఏమంటే నేను ఒక 2 ప్రాబ్లం చేస్తాను, 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. ఒకవేళ మీకు హోంవర్క్ ట్రై చేయండి, రాకపోతే నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టేస్తాను అమ్మా. వీడియో కింద లింక్ ఉంటుందా, ఆ లింక్లో నేను ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెట్టేస్తాను. ఒకసారి ఎవరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనకు పబ్లిక్లో ఫస్ట్ సెకండ్ చాలాసార్లు అడిగాడు. ఒకవేళ టైం బాగాలేకుంటే ఏదైనా అడగచ్చు. చేసి ఉంటే మనకు జస్ట్ ఆన్సర్ మీద అవగాహన ఉందనుకోండి, మనం చేసినప్పుడు ఇది మిస్టేక్ చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామనే వస్తాయి. కాబట్టి అన్నీ చేసుకొని ఉండాలి, ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకొని ఉంటేనే మనకు వస్తుంది. చూడమ్మా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. 1,2
3, -4, 5, -6 ఈ ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే ఇది ఒకటి ఆలోచన. ఫస్ట్ ఏం చేస్తాము, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c = 0. గివెన్ పాయింట్స్ ఏమన్నా 1, 2, b 3, -4, c 5, -6 గివెన్ పాయింట్స్. ఫస్ట్ ఏం చేస్తాం, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్ ఏ పాయింట్ మా a = 1, 2 ఏలో ఇది x అనుకుంటాం, ఇది y. అప్పుడు x² అంటే 1² ప్లస్ y² 2² అంటే 4 ప్లస్ 2gx నిదానం చేద్దామంటే నిదానం చేద్దాం. 1² అంటే 1² ప్లస్ y² అంటే 2² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c = 0. చూడమ్మా, ఇప్పుడు 1² అంటే 1, 2² అంటే 4, 2 1 జా 2g ప్లస్ 2 2 జా 4f ప్లస్ c = 0. అంటే ఏం రాసుకుంటావు, 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4 ప్లస్ 1 5 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ మా బి పాయింట్ ఏమంది 3, -4 అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ x² అంటే 3² ప్లస్ y² అంటే -4² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే -4 ప్లస్ c = 0. చూడు మా 3² అంటే 9, 4² అంటే 16, 3 2 జా 6g ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8f ప్లస్ c = 0. ఫస్ట్ 6g మైనస్ 8f ప్లస్ c 16 ప్లస్ 9 25 = 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్ ఏమంది మా 5, -6. ఏ ప్రాబ్లం అయినా ఇదే మెథడే, ట్రాన్స్ సైకిల్ కూడా ఇదే మెథడ్, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలంతే. నేను చూడమ్మా, ఈ x² అంటే 5² ప్లస్ y² అంటే -6² ప్లస్ 2gx అంటే ఇది x ఇది y 5 ప్లస్ 2fy -6 ప్లస్ c = 0. 5² అంటే 25, 6² అంటే 36 ప్లస్ 5 2 జా 10g ప్లస్ ఇంటూ మైనస్ 6 2 జా 12f ప్లస్ c = 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 చూడండి, ఇప్పుడు వేస్తాం 10g - 12f ప్లస్ c 25 ప్లస్ 36 61 = 0. ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వేషన్ తీయాలి, అది ఇంపార్టెంట్. తీసేటప్పుడు చూడమ్మా 2, 3 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఈక్వేషన్ 3 ఏముంది, హైయెస్ట్ వాల్యూ 25 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది. ఏది హైయెస్ట్ వాల్యూ 3 కాబట్టి ఈక్వేషన్ 3 - 6 బాగా గుర్తుపెట్టుకో. చేసేటప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 తీసుకున్నాక కాన్స్టెంట్ చూడమా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఏది హైయెస్ట్ 25 కాబట్టి 3 - 2 ఈక్వేషన్ 3 ఏముంది 6g - 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఇది రాసేది ఎంత అవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే ప్లస్, ఎందుకు మైనస్. ఈక్వేషన్ ఉంటే ప్లస్ ఉంది ఏమొస్తుంది -2g ప్లస్ ఉంది మా -4f మైనస్ c -5 = 0. బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా స్టెప్ వద్దు, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి. ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ c - c క్యాన్సిల్, ఇంకేం కాదు. 6gలోంచి 2g పోతే 4g, 8fలోంచి ఇటుమా -8f -4f -12f, 25లో 5 పోతే +20 = 0. ఇది ఏ ఈక్వేషన్ అని పోతుంది, 4తో పోతుంది. 4 1 జా 4 3 జా 5 4 అంటే మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్. ఎందుకు 4తో డివైడ్ చేస్తామంటే మనం ఈక్వేషన్ ఎంత సింపుల్గా ఉంటే క్యాలిక్యులేషన్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. ఇట్లా హైయెస్ట్గా ఉందనుకో మల్టిప్లై చేసినప్పుడు 20 12 జా 20 14 జా చేయాలి కష్టం. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైనా టేబుల్తో, ఒక టేబుల్తోనే పోవాలా. 4 అంటే 4, 2 అంటే 2, మొత్తం ఒక టేబుల్తో పోవాలా. ఇది 4 టేబుల్తో, ఇది 2 టేబుల్తో, ఇది 5 టేబుల్తో, ఒక టేబుల్తో క్యాన్సిల్. 4 టేబుల్తో పోతుంది, 4 టేబుల్తో పోతుంది.
4 1 जा 4 1 जा G, 4 1 जा 4 3 जा, 4 1 जा 4 3 जा, 4 1 जा 4 5 जा equal to 0. Equation 5. Equation 4 అంటే 4 1 जा G, 4 1 जा 4 3 जा 3, 4 1 जा 5 వచ్చేసి అంటే నువ్వు 2 3 అయిపోయింది. నెక్స్ట్ 3 4 అయినా చేసుకోవచ్చు, 4 2 అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా నువ్వు చూసుకోవాలా. ఇక చూడమ్మా, ఈక్వేషన్ 4 61 ఇదే ఉంది 44 - 2 లేకుంటే ఇదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 4 ఏముంది 10G మైనస్ 12F ప్లస్ C ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఏం చేస్తాను అన్ని మైనస్ పెట్టాను, మైనస్ 2G మైనస్ 4F మైనస్ C మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ C మైనస్ C క్యాన్సిల్. 10Gలో 2G పోతే 8G చూడమ్మా, మైనస్ 12F మైనస్ 4F మైనస్ 12F మైనస్ 4F మైనస్ 16F. 61లో 5 తీసుమా, 61లో 5 అంటే ఫస్ట్ 16 అనుకో, 1 పక్కన పెట్టేసాయి. 60లో 5 పోతే 55, 55 ప్లస్ 1 56 ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడు ఇది ఏ టేబుల్ ఉందంటే 8 ఉంది, 8తోనే పోతుంది, 8తోనే మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. 8 1 जा 8 1 जा 8 2 जा 8 7 जा ఈక్వల్ టు 0. 8 7 जा చూడమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ 6 ఇంతకుముందు ప్రాబ్లంలో డైరెక్ట్ ఫస్ట్ చేస్తే మనకు ఎఫ్ వాల్యూ జీ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ రాలేదు. కాబట్టి ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 వచ్చింది. అప్పుడు ఈ రెండును సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 సాల్వ్ చేస్తే మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. సాల్వింగ్ అంటే ఏంది, మనం స్ట్రైట్ లైన్లో ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ చేస్తాం ఆ ప్రాబ్లం లెక్క. చూడమ్మా ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్ చేస్తాం. ఈక్వేషన్ 6 and 5 సాల్వింగ్. చూడమ్మా, ఈక్వేషన్ 6 5 అంటే ఏంది, జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎక్స్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 1 అంటే జీ కోఎఫిషియంట్ 1, ఎఫ్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 5. మళ్ళీ రిపీట్ మా 1 -3 5. నెక్స్ట్ ఇది మా జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎఫ్ కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 7 అంటే 1 -2 7. మళ్ళీ రిపీట్ మా 1 -2 7. ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్. ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. లాస్ట్ 1 ఫస్ట్ 1 క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడమ్మా, మనకు జీ వాల్యూ కావాలి అంటే జీ బై, ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎప్పటికైనా సరే లోయర్ నుంచి అప్పు పోవాలి, ప్లస్ ఇలా క్రాస్ చేయాలి. అంటే ఎప్పటికైనా సరే కింది నుంచి పైకి పోవాలి, లోయర్ నుంచి అప్. 7 3 जा 21 -21 మైనస్ మైనస్ ప్లస్ 5 2 जा 10. నెక్స్ట్ ఎఫ్ కావాలమ్మా. ఎఫ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లోయర్ నుంచి అప్పుకోపోవాలి క్రాస్గా, ఇట్లా చేయాలి. అప్పుడు 5 1 जा 5 మైనస్ 7 1 जा 7 కాన్స్టెంట్ మా 2 1 जा 2 -2 మైనస్ ప్లస్ 3 1 जा 3. ఇది మర్చిపోకూడదు. చూడమ్మా, జీ బై -21లో 10 పోతే -11. ఎఫ్ చూడమ్మా, -7లో 5 పోతే -2, 3లో -2 పోతే 1. నీకు జీ వాల్యూ కావాలంటే జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది మా -11, 1 ఎంత ఉంది 1, కాబట్టి జీ ఈక్వల్ వచ్చింది -11. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్, ఎఫ్ వచ్చింది మా -2, కాన్స్టెంట్ ఉంది అంటే ఎఫ్ ఈక్వల్ టు -2. జీ వాల్యూ -11, ఎఫ్ ఈక్వల్ టు -2. ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది, మనకేం కావాలి ఇప్పుడు సి వాల్యూ కావాలి. సి వాల్యూ రావాలంటే మన ఇచ్చిన ఈక్వేషన్ 2 3 4 ఉంది, దీంట్లో ఏది సింపుల్గా ఉంది, ఈక్వేషన్ 2 సింపుల్గా ఉంది. కాబట్టి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. చూడమ్మా, జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, జీ ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అన్నాడు. ఇప్పుడు చూడమ్మా, దీనిలో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2లో 2 జీ అంటున్నాడు. జీ అంటే ఏమంది -11 ప్లస్ 4F 4, ఎఫ్ అంటే అమ్మా -2 ప్లస్ సి ప్లస్ 5 ఈక్వల్ టు 0.
11 into 2 22 minus 22 plus into minus minus 4 2 is 8 plus c plus 5 equal to 0 minus 22 minus 8 minus 30 plus c plus 5 equal to 0 30 minus 30 లో 5 పోతే minus 25 plus c equal to 0 c is equal to minus 20 పోతే 25 నీకు g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది c వాల్యూ వచ్చింది ఈ మూడు తీసుకుపోయి ఏ ఈక్వేషన్ చెప్పాలా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తున్నాడు మా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి మా లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా ఏది మనం ఏం కావాలా g కామా f కామా c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 g వాల్యూ f వాల్యూ c వాల్యూ g f c వాల్యూ ఈ మూడు ఏదైనా చూపిస్తాం ఈక్వేషన్ 1 లో అంటే x స్క్వేర్ చూడము x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2g g అంటే మనకి వచ్చింది మైనస్ 11 x ప్లస్ 2f f అంటే మా మైనస్ 2y ప్లస్ c అంటే మా 25 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇది వచ్చింది ఇప్పుడు లాస్ట్ మనకు ఆన్సర్ రావాలి ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తున్నారు మా స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 ఇంటూ 2 22x చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఆన్సర్ వచ్చేసింది మనకు ఆన్సర్ వచ్చేసింది ఇది ఆన్సర్ నీకేం చెప్పాను మీకు ఒకవేళ మనం ఇచ్చిన ఆన్సర్ నీకు ఒకటి తెలుమా ఏం చెప్పాను ప్రతిసారికి ఇట్లా మనం స్కెచ్ తో బాగా వేయాలి ఎందుకంటే మార్క్స్ రావాలంటే లాస్ట్ ఆన్సర్ వస్తుంది మనకి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ 0 ఇక్కడికి మనకు ఆన్సర్ ఒకవేళ నీకేం చెప్పాను ఇది మనం కరెక్టా లేదా సర్టిఫై చేసుకోవాలంటే ఇచ్చిన 3 ఈక్వేషన్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్పాను ఎక్కడ చేద్దాము ఇక్కడ స్పేస్ అని చేద్దామా చూడమ్మా ఒక్కసారి చూసుకో ఇది ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ ఈక్వేషన్ పాసింగ్ పాయింట్ అంటే ఈక్వేషన్ 2 వస్తుంది ఈక్వేషన్ 3 వస్తుంది ఈక్వేషన్ 4 వస్తుంది ఈ ఈక్వేషన్ లో ఏది హైయెస్ట్ ఉందో దాంట్లోకి తీసేస్తాము తీసిన తర్వాత జిఎఫ్ వస్తే సరిపోలేదు ఒకవేళ రాలేకుంటే ఇట్లా ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్ వస్తుంది జిఎఫ్ తీసుకొని వచ్చిన తర్వాత సి వాల్యూ కావాలా సి వాల్యూ అంటే ఈ 3 ఈక్వేషన్ లో ఏది సింపుల్ ఉందో దాని సబ్స్టిట్యూట్ సి వాల్యూ వస్తుంది అప్పుడు జిఎఫ్ సి వాల్యూ తీసుకొని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చేస్తాయమ్మా అక్కడ తీసేసి ఇక్కడ చేస్తున్నాడు ఇది నోట్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు చూడమ్మా అది చెక్ చేద్దాం ఒక్కసారి మనం చేసిన ఆన్సర్ రైటా లేదా ఒక్కసారి చెక్ చేద్దాం మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0 వచ్చింది ఈ 3 లో ఏదైనా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏ పాయింట్ తీసుకుందాం ఏ అనేది మనకు సింపుల్ గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ ఇది వై ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 22x అంటే 1 4 ఇంటూ వై అంటే 2 ప్లస్ 25 ఈక్వల్ టు 0 చూడమ్మా 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 22 ఇంటూ 1 అంటే 22 4 2 జా 8 ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఫస్ట్ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తాం 25 4 ప్లస్ 1 5 30 అంటే 30 నెగిటివ్ వాల్యూ మైనస్ 22 మైనస్ 8 మైనస్ 30 అంటే ప్లస్ 35 మైనస్ 35 ఈక్వల్ 0 అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ చెక్ చేసుకోవడానికి నువ్వు చేసిన వాల్యూ కరెక్టా లేదని చెక్ చేసుకోవడానికి ఇవి 7 మార్క్స్ పాసింగ్ 3 పాయింట్స్ అంటే ఇది పాయింట్ 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా వస్తుంది కాన్సైక్లిక్ అనేది కూడా ఇంకా ఈజీ కాన్సైక్లిక్ అనేది కూడా సేమ్ ఇంతే రాస్తాం వీటి వరకు చేస్తాం చేసిన తర్వాత కాన్సైక్లిక్ నీకు డి పాయింట్ ఇస్తాడమ్మా డి పాయింట్ ఆ డి పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా 0 అయిందా గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంటే సింపుల్ కాన్సైక్లిక్ అంటే ఏం లేదు 4 పాయింట్ ఏబిసి డి ఇస్తాడు వీటి వరకు సేమ్ కామన్ చేస్తాం ఇక్కడ
డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ 0 అయిపోయింది అనుకో, ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్ సైకిల్ అయిపోయాయి. ఇది చెప్పి ఇంకా కాన్ సైకిల్ చెప్తే ఎక్సర్సైజ్ 1A మొత్తం మనకు అయిపోయినట్లే. 2 మార్క్స్ అయిపోయింది, 7 మార్క్స్. ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి ఒకసారి.